బ్రేకింగ్ న్యూస్ కోనసీమలోని ఐనవెల్లి విఘ్నేశ్వర ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటలకు 1,00,000 పెన్నుల వితరణ మొదలైంది. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడంతో ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారు. అయితే మధ్యాహ్నం పెన్నుల పంపిణీ ఆపివేశారు. తాము కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిల్చొని ఆలయానికి చేరేసరికి ఇలా చేశారంటని విద్యార్థులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల తీర్పై మండిపడ్డారు. కోనసీమలోని ఐనవెల్లి విఘ్నేశ్వర ఆలయంలో భక్తుల ఆందోళనకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు ఈ సరస్వతి చదువుల పండుగ నడుస్తూ ఉంది. ఇదే క్రమంలో మాఘమాసం సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వద్ద ఆలయంలో ఈ 3 రోజుల పాటు చదువుల పండుగ కార్యక్రమంలో 1,00,000 పెన్నులు ఉంచి వాటికి పూజా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఈ పూజ చేసినటువంటి పెన్నులన్నింటినీ కూడా రానున్నటువంటి మార్చి నెలలో ఎవరైతే 10వ తరగతి ఇంటర్ ఈ పబ్లిక్ పరీక్షలకు అటెండ్ అవుతారో వారు ఈ పెన్నులు తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆన్లైన్ లో వీటిని ఆలయ అధికారులు ఉంచి వాటిని అందజేయడం జరుగుతుంది. అయితే అనుకున్న దానికి బుకింగ్స్ కంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు సుదూర దూర ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసినటువంటి పెన్నులు ఇస్తున్నారని చెప్పి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారం చూసి వేలాదిగా ఆలయానికి భక్తులంతా కూడా తరలి వచ్చి తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ పెన్నులు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30-3 గంటల పాటు ఈ పెన్నుల కార్యక్రమం నిలుపుదల చేయడంతో భక్తులంతా వేలాదిగా ముందుకొచ్చి వాటిని తీసుకునే ప్రయత్నంలో ఈ పెన్నుల పంపిణీ కార్యక్రమం నిలుపుదల చేయడంతో ఒకసారిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అంటే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం, ఆలయ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఆ తర్వాత 3 గంటల నుంచి తిరిగి మళ్ళీ పెన్నుల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో కొంత ఉద్రిక్త వాతావరణం తగ్గడం జరిగింది. అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఈ సమస్య తలెత్తినట్లుగా ఈవో చెప్పారు. అయితే ఎవరైతే పెన్నుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా వీటిని అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు రైట్ గణేష్, థ్యాంక్ యూ.